అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ పుత్రుడైనటువంటి తిమోతిని హెచ్చరించి చెప్పినటువంటి మాటలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికల్లో చూస్తాం. మనం 4వ అధ్యాయము 11వ వచనములో చూస్తాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము. నీ యవ్వనమును బట్టి నిన్నెవనిని తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇవి అపోస్తుడైన పౌలు యవ్వనస్తుడైన తిమోతిని హెచ్చరించి ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా బోధించినటువంటి హితోపదేశం. నీ యవ్వనమును బట్టి నిన్నెవనినీ తృణీకరింపనీయకుము గాని మాట ప్రవర్తన ప్రేమ విశ్వాసములో పవిత్రతలో ఎవరికి మాదిరిగా ఉండమంటున్నాడు? విశ్వాస